ఓబులాపురం మైనింగ్ స్కామ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి చిక్కుల్లో పడ్డట్టే కనిపిస్తుంది. ఇప్పటికే ఆమె పేరు నిందితుల లిస్టులో ఉంది. దాంతో తన మీద సిబిఐ నమోదు చేసిన కేసు విషయంలో డిశ్చార్జ్ కోరుతూ ఆమె సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. కానీ సుప్రీంకోర్టు సిబిఐ వాదనను అంగీకరించింది. సిబిఐ వాదనలో బలమున్నట్టుగా తేల్చింది. ఓబులాపురం మైనింగ్ వ్యవహారంలో క్యాప్టివ్ మైన్స్ అనేటువంటి పదాన్ని తొలగించడం వెనక శ్రీలక్ష్మి పాత్ర ఉన్నట్టుగా నిర్ధారించింది. దాంతో ఇప్పుడు శ్రీలక్ష్మికి చిక్కులు తప్పేలా కనిపించట్లేదు. ఇప్పటికే ఓబులాపురం మైనింగ్లో అక్రమాలు జరిగినట్టు నిర్ధారించారు. అందులో నిందితులను తేల్చారు. గాలి జనార్దన్ రెడ్డి సహా అనేక మంది జైలు పాలు కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ మీద బయట ఉన్నారు. ఆ సమయంలోనే ఆయన మీద బళ్ళారిలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు చూస్తున్నాం. చాలా పెద్ద స్థాయిలో దుమారం నడుస్తుంది. రాజకీయంగా బీజేపీలో చేరిన తర్వాత గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ వచ్చి ఆయన కూసింత ఉపశమనం పొందే అవకాశం వచ్చింది. కానీ శ్రీలక్ష్మి పరిస్థితి మాత్రం ఇప్పుడు ఏమవుతుంది అనే చర్చ ఊపందుకుంది. ఆమెకు సుప్రీంకోర్టులోనే పెద్ద స్థాయిలో ఎదురు దెబ్బ తగలడంతో ఆమె కూడా జైలు పాలు కావాల్సిందేనా అనే ప్రశ్న ఉదయిస్తుంది. గతంలో కూడా ఆమె ఇదే కేసులో రిమాండ్కి వెళ్ళారు. ఆ తర్వాత బెయిల్ మీద వచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారినిగా బాధ్యతలు స్వీకరించారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పదవీ కాలంలో ఆమె మరోసారి చక్రం తిప్పే పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు ఓఎంసీ కేసు ఆమె మెడకు చుట్టుకునే దిశలో సాగుతోంది. ఆమె వేసినటువంటి డిశ్చార్జ్ పిటిషన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సిబిఐ వాదనని అంగీకరించింది. ఆమె పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడినట్టుగా సుప్రీంకోర్టు కూడా భావించింది. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం శ్రీలక్ష్మి మెడకు చుట్టుకున్నట్టుగానే చెప్పాల్సి ఉంటుంది. మరి ఈ కేసులో ఇప్పుడు సిబిఐ ఎలాంటి దూకుడిని ప్రదర్శిస్తుంది, ఏ దిశలో నిర్ణయం తీసుకుంటుంది అన్నది కీలకమైనటువంటి విషయం. దాదాపు 15 ఏళ్ల క్రితమే శ్రీలక్ష్మి ఈ కేసులో జైలు పాలయ్యి చాలా కాలం పాటు రిమాండ్లో ఉండాల్సిన పరిస్థితి ఎదుర్కొన్నారు. ఇప్పుడు మరోసారి వ్యవహారం ముందుకు రావడంతో సుప్రీంకోర్టులో లైన్ క్లియర్ కావడంతో శ్రీలక్ష్మి చుక్కలు చూపిస్తారా అనే మాట కూడా వినిపిస్తుంది. ఏమైనా శ్రీలక్ష్మి లాంటి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని ఓబులాపురం మైనింగ్ స్కామ్లో ఇరుక్కుని ఆ స్కామ్లో జైలు పాలు కావాల్సిన పరిస్థితి వస్తే అది మరో సంచలనంగా మారే అవకాశం ఉంటుంది. రాజకీయంగా దాని ప్రభావం కూడా అంతో ఇంతో ఉంటుందని మాత్రం మనం చెప్పొచ్చు.